హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ, భారతదేశ ముద్దుబిడ్డ, మన కరీంనగర్ చెందినటువంటి కొండిళ్ళ కావ్య అలియాస్ ఉమాదేవి మన ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంలో రీచ్ చేయడం జరిగింది. తను ముదిరాజ్ గ్లోబల్ మీడియా అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా కార్యక్రమాలు అవేర్నెస్ గురించి చేయడం జరుగుతుంది. దాన్ని గమనించిన మా హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా కావచ్చు, సంస్థ కావచ్చు, ఈ కావ్య ఎవరు ఒక ఫైర్ బ్రాండ్ లాగా వాయిస్ ఇస్తూ సోషల్ మీడియాలో వస్తుంది. ఇలాంటి వారికి భారత రాజ్యాంగం పట్ల పూర్తి సరైన అవగాహన ఇస్తూ ఇలాంటి వారిని ప్రజా చైతన్యం కొరకు ఒక చట్టబద్ధమైన వెపన్ లాగా వాడితే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఎక్కడ ఉన్నా కూడా వీరిని వెతికి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఒక మాట అడిగిన మనము, మీ యొక్క గళాన్ని, మీ యొక్క మీడియాని ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ కు ఉపయోగిస్తూ ఈ సంస్థ ద్వారా ప్రజలకు మీరు సేవలను అందించాలని చెప్పి కోరడం జరిగింది. వారు కూడా ఈ సంస్థ యొక్క యాక్టివిటీస్ ని, ఈ సంస్థ ఏం చేస్తుందనే అంశాలను కూడా అడిగి తెలుసుకున్న తదుపరి వారు ఒక పూర్తి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సంస్థలో పనిచేయడానికి. దానికి సంస్థ యాజమాన్యం కూడా సుముఖంగా అంగీకరించినందున ఈరోజు మన ప్రధాన కార్యాలయం నుండి వారిని శాల్వాతో సగౌరవంగా ఆర్గనైజేషన్కు మనము స్వీకరిస్తున్నాం. అలాగే వారికి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కూడా వారిని మనము అపాయింట్ చేసుకుంటున్నాం. మనము ఆ అపాయింట్మెంట్ లెటర్ ని కూడా వారికి ఇప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే కావ్య గారి మాటల్లో వారి అభిప్రాయాన్ని కూడా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ప్రజాగలంగా చాలా పోరాటం చేస్తున్నాను. వెనుకబడిన వాళ్ళకి కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు. ఇంకా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కూడా పేదోడు పేదోడుగానే ఉన్నాడు, ఉన్నోడు ఇంకా ఉన్నాడు అవుతుంది. ఈ వివక్ష తొలగిపోవాలని చెప్పి తొలగించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఈ సంస్థ నాకు గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.